Hi friends, welcome back to the AVK Zone. సో ఈ వీడియోలో ఏంటంటే మనందరం కూడా స్మార్ట్ వాచెస్ కొంటా ఉంటాము. అవి చాలా ఎక్కువ రేట్స్ ఉంటాయి, కానీ అందులో ఉండవలసిన మెయిన్ ఫీచర్స్ లైక్ హార్ట్ రేట్ని చూసుకోవడం కానీ, బీపీ చెక్ చేసుకోవడం కానీ, స్లీప్ ఎంతసేపు పడుకుంటున్నాము, అండ్ మంచి డిస్ప్లే ఉండడం కానీ, బ్లూటూత్ కనెక్షన్ ఉండడం కానీ, ఇలాంటి మెయిన్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఉండకుండా మనల్ని చాలా వరకు అయితే మోసం చేస్తూ ఉంటారనమాట. అవన్నీ ఉంటాయేమో అనుకొని వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా కూడా మనం కొన్ని ఆ డబ్బుల్ని మనం వేస్ట్ చేస్తూ ఉంటాము. సో అవి కూడా కొంచెం చాలా వరకు ఎక్కువ రేట్లే ఉంటాయి, మోర్ దెన్ 5,000 ఉంటాయి ఈ మధ్యలో వచ్చే స్మార్ట్ వాచెస్ అన్నీ కూడా. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 5 స్మార్ట్ వాచెస్ చాలా తక్కువ కాస్ట్ ఉంటాయి అండ్ అండర్ 3,000లోనే మనకి ఇవన్నీ కూడా వస్తున్నాయి అనమాట. అలాగే నేను ముందు చెప్పినట్టు ఇవన్నీ ఫీచర్స్ కూడా ఉంటాయి అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మన ఫస్ట్ స్మార్ట్ వాచ్ వచ్చేసి బోట్ అనమాట. బోట్ నుంచి వచ్చిన చాలా వరకు వాచెస్ కానీ, ఇయర్ బడ్స్ కానీ చాలా సక్సెస్ అయ్యాయి. మీలో చాలా మంది కూడా బోట్ ఇయర్ ఫోన్స్ వాడుతూనే ఉంటారు. సో ఇది రీసెంట్ గా ఒక కొత్త వాచ్ ని అయితే ఇంట్రడ్యూస్ చేసింది అనమాట. దాని పేరు వచ్చేసి బోట్ వేవ్ స్పెక్ట్రా. సో ఈ వాచ్ వచ్చేంత వరకు హైయెస్ట్ డిస్ప్లే స్క్రీన్ అంటే 2.01 ఇంచెస్ ఉండేది, కానీ ఇది దాన్ని కూడా బీట్ చేసి 2.04 అమోల్డ్ డిస్ప్లేతో మన ముందుకైతే వచ్చిందనమాట. అలాగే ఈ వాచ్ యొక్క బ్రైట్నెస్ మనం 550 నిట్స్ వరకు కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. దీని పిక్సెల్ వచ్చేసి 368x448 పిక్సెల్తో అయితే ఈ వాచ్ మన ముందుకి వచ్చింది. అండ్ ఈ వాచ్ కొంచెం రెక్టాంగులర్ షేప్ లో ఉంటుంది అండ్ ఇది మెటల్ బాడీతో స్టెయిన్లెస్ స్టీల్ స్ట్రాప్ తో కూడా మన ముందుకైతే వచ్చేసింది. అలాగే ఈ వాచ్ పైన ఫంక్షనల్ క్రౌన్ బటన్ కూడా ఇచ్చారు. దీని బ్లూటూత్ వర్షన్ వచ్చేసి 5.3, చాలా అప్డేటెడ్ వర్షన్ బ్లూటూత్ తో అయితే ఈ వాచ్ మన ముందుకైతే వచ్చింది అనమాట. సో ఈ స్మార్ట్ వాచ్ యొక్క బ్యాటరీ యూసేజ్ విషయానికి వస్తే ఇది నార్మల్ గా అయితే 7 days వరకు వస్తుంది. ఒకవేళ మీరు బ్లూటూత్ ఆన్ చేసి బ్లూటూత్ ని కంటిన్యూగా వాడే అలవాటు మీకు గనుక ఉంటే ఈ బ్యాటరీ యూసేజ్ 3 days వరకే వస్తుంది అనమాట. అలాగే ఈ స్మార్ట్ వాచ్ లో 100+ స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఉన్నాయి. అంటే మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పోర్ట్స్ ఆడేటప్పుడు కూడా వాటిని ఎనేబుల్ చేసుకొని వాటిలో మీరు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, ఇంకా ఎలా పర్ఫామ్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా మీరు మీ ఈ స్మార్ట్ వాచ్ లో చూసుకోవచ్చు అనమాట. అలాగే ఈ వాచ్ లో 100+ వాచ్ ఫేసెస్ కూడా ఉన్నాయి. అండ్ ఎక్స్ట్రా ఫీచర్స్ విషయానికి వస్తే రేజ్ టు వేక్, అంటే ఇది మిమ్మల్ని అలారం పెట్టి కూడా లేపుతుంది. అండ్ అలాగే ఇందులో ఇన్బిల్ట్ గేమ్స్ తో కూడా దీన్ని అయితే డిజైన్ చేశారు. సో మీరు 3,000లో ఒక వాచ్ కొనాలి అనుకుంటే ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ వాచ్ అవ్వచ్చు. అండ్ దీని కరెంట్ ప్రైస్ వచ్చేసి 3,100లో మనకి దొరుకుతుంది అనమాట. సో మన నెక్స్ట్ వాచ్ వచ్చేసి నాయిస్ కలర్ ఫిట్ ఓర్. ఇది కూడా రీసెంట్ గా లాంచ్ అయిన వాచ్ అండ్ ఇది మెటల్ బాడీతో వస్తుంది, రెక్టాంగిల్ షేప్ లో ఉంటుంది. ఇది 3 స్ట్రాప్స్ తో అయితే రాబోతుంది అనమాట. మెటల్, లెదర్ అండ్ సిలికాన్, ఈ మూడిట్లో మీకు ఏదైతే ఈజీగా ఉంటుంది, ఏదైతే కన్వీనియంట్ గా ఉంటుందో ఆ స్ట్రాప్ తో మీరు దీన్ని కొనుక్కోవచ్చు. అలాగే ఈ వాచ్ కూడా ఫంక్షనల్ క్రౌన్ బటన్ తో వస్తుంది. దీని స్క్రీన్ సైజ్ వచ్చేసి, డిస్ప్లే సైజ్ వచ్చేసి 2.1 ఇంచెస్ అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది. అలాగే 600 నిట్స్ బ్రైట్నెస్ తో వస్తుంది. దాంతో పాటు 368x448 పిక్సెల్ తో కూడా వస్తుంది. సేమ్ లాస్ట్ బోట్ వేవ్ స్పెక్ట్రా ఎలా అయితే ఫీచర్స్ పిక్సెల్ తో ఉందో ఈ వాచ్ కూడా సేమ్ అదే పిక్సెల్స్ తో ఉంది. అండ్ అలాగే దీని బ్యాటరీ యూసేజ్ వచ్చేసి నార్మల్ గా అయితే 7 days వరకు వస్తుంది. ఒకవేళ మీరు బ్లూటూత్ ఆన్ చేసుకొని కంటిన్యూగా వాడుతూ ఉంటే ఓన్లీ 2 days వరకే దీని ఛార్జింగ్ అనేది వస్తుంది అనమాట. దీని బ్లూటూత్ వర్షన్ వచ్చేసి 5.2 అండ్ IP6 రేటింగ్ వచ్చేసి 68 అయితే ఉంది. దీంట్లో కూడా 100+ స్పోర్ట్స్ మోడ్స్ కూడా ఉన్నాయి. దాంతో పాటు మనం సెలెక్ట్ చేసుకోకున్నా కూడా ఆటో స్పోర్ట్ డిటెక్షన్ ద్వారా మనం ఏ స్పోర్ట్ అయితే ఆడుతున్నామో దానికి ఆటోమేటిక్ గా ఇది రిలేట్ చేసుకొని రివ్యూ చేయడం లాంటి ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది చేస్తూ ఉంటుంది అనమాట బ్యాక్గ్రౌండ్ లో. దాంతో పాటు ఈ వాచ్ లో 150+ వాచ్ ఫేసెస్ తో వస్తున్నాయి. అండ్ ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ వచ్చేసి బిల్ట్ ఇన్ క్యాల్కులేటర్ ఉంది, అలాగే రైజ్ టు వేక్ ఉంది, డబుల్ ట్యాప్ టు వేక్, అంటే మనం జస్ట్ వాచ్ పైన ఇలా డబుల్ ట్యాప్ చేస్తే చాలు వాచ్ ఓపెన్ అయిపోతుంది అనమాట. రీసెంట్ గా లాంచ్ అయిన వాచెస్ లో ఇది వన్ ఆఫ్ ద స్మార్టెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ వాచ్ అనమాట. సో దీని ప్రైస్ వచ్చేసి 3,000. ఇది మనందరి బడ్జెట్ లో ఉంటుంది. ఖచ్చితంగా దీన్ని మీరు ట్రై చేయాలని నా ఒపీనియన్. సో మన నెక్స్ట్ వాచ్ గురించి మాట్లాడుకుంటే ఫాస్ట్ ట్రాక్ FS1 Pro అనమాట. సో వాచెస్ అంటే చాలా వరకు చాలా మంది ఫాస్ట్ ట్రాక్ వాచెస్ ని ప్రిఫర్ చేస్తారు. ఫాస్ట్ ట్రాక్ వాచెస్ చాలా వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ వాచెస్, వన్ ఆఫ్ ద మోస్ట్ లైక్డ్ వాచెస్ అని చెప్పుకోవచ్చు.
సో ఈ వాచ్ రీసెంట్లీ FS1 Pro అది ఒక కొత్త స్మార్ట్ వాచ్ అయితే రిలీజ్ చేసింది అనమాట ఈ కంపెనీ. సో దాని ఫీచర్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సో ఈ వాచ్ కూడా రెక్టాంగులర్ షేప్ లో ఉంటుంది అండ్ రౌండ్ క్రౌన్ బటన్ తో అయితే మన ముందుకైతే వచ్చేసింది. సో ఈ వాచ్ వచ్చేసి పాలికార్బ్ బాడీతో అండ్ సిలికాన్ స్ట్రాప్స్ తో అయితే వచ్చేసింది. దీని డిస్ప్లే సైజ్ వచ్చేసి వేరే ఇంతకుముందు చెప్పిన వాచెస్ తో పోలిస్తే కొంచెం తక్కువ అనమాట. 1.96 ఇంచెస్ తో సూపర్ అమౌల్డ్ డిస్ప్లేతో వచ్చింది అండ్ దీని ఆర్చిడ్ డిస్ప్లే కూడా ఉంది. అంటే కొంచెం కర్వ్స్ తో కూడి మంచిగా కొంచెం డిజైన్ చాలా బాగుంటుంది అనమాట. అలాగే దీని పిక్సెల్స్ వచ్చేసి 410x502 పిక్సెల్స్ తో అయితే ఈ వాచ్ వచ్చింది. దాంతో పాటు ఈ వాచ్ కి కర్వ్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ తో అయితే ఇస్తున్నారు. దాంతో పాటు ఈ వాచ్ కి ఫాస్ట్ ఛార్జింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. లైక్ మీరు ఒక 10 minutes ఛార్జింగ్ పెడితే చాలు 1 day మొత్తానికి కూడా ఛార్జింగ్ బ్యాకప్ ఇస్తుంది అనమాట. అండ్ దీని నార్మల్ బ్యాటరీ యూసేజ్ వచ్చేసి 7 days కి అయితే ఉంది. అండ్ దీంట్లో 10+ స్పోర్ట్స్ మోడ్స్ కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయి. దాంతో పాటు ఇందులో 200+ వాచ్ ఫేసెస్ ఉన్నాయి. అండ్ ఎక్స్ట్రా ఫీచర్స్ విషయానికి వస్తే ఇన్బిల్ట్ గేమ్స్ ఉన్నాయి. AI వాయిస్ అసిస్టెంట్ కూడా ఈ వాచ్ లో మనకి అవైలబుల్ గా ఉంది. దాంతో పాటు మ్యూజిక్ అండ్ కెమెరా కంట్రోల్ చేయొచ్చు. రైస్ టు వేక్ ఫీచర్ కూడా ఈ వాచ్ లో మనకి వస్తుంది. ఈ ఫాస్ట్ ట్రాక్ FS1 Pro వాచ్ ప్రైస్ వచ్చేసి 2500 అనమాట. సో ఇప్పటి వరకు మనం రెక్టాంగులర్ ఫేస్ వాచెస్ గురించే మాట్లాడుకున్నాం. రౌండ్ ఫేసెస్ వాచ్ ఫ్యాన్స్ ఎవరైనా హట్టే ఉంటే సారీ, కానీ ఇప్పుడు రౌండ్ ఫేస్ వాచ్ గురించి చెప్పుకుందాం. సో ఇందులో ఫస్ట్ వాచ్ వచ్చేసి ఏంటంటే ఫైర్ బోల్ట్ ఇన్విన్సిబుల్ ప్లస్. ఫైర్ బోల్ట్ వాచెస్ ఇప్పుడు చాలా వరకు సెలబ్రిటీస్ అందరూ ప్రమోట్ చేస్తున్నారు. రణబీర్ కపూర్ కానీ, ఆలియా భట్ కానీ, MS ధోని తలా ఫర్ ఏ రీజన్ కూడా ఈ వాచ్ని అయితే ప్రమోట్ అయితే చేస్తున్నారు. సో దీంట్లో మనకి ఒక కొత్త వర్షన్ వచ్చింది అనమాట, ఫైర్ బోల్ట్ ఇన్విన్సిబుల్ ప్లస్. ఇది మనందరి బడ్జెట్లో అయితే ఉంది. 3000 కంటే తక్కువలోనే ఈ వాచ్ అయితే ఉందన్నమాట. సో దీని ఫీచర్స్ ఏంటి, అసలు ఈ వాచ్ మనకి ఏమేమి ఇస్తుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఈ వాచ్ మనకి మెటల్ బాడీతో వస్తుంది అండ్ దీని డ్యూరబిలిటీ కూడా చాలా బాగుందన్నమాట. అలాగే దీని స్ట్రిప్స్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ తో అయితే వస్తున్నాయి. అలాగే మీకు కావాలంటే సిలికాన్ స్ట్రాప్స్ కూడా దీంతో పాటు వస్తాయి అన్నమాట. ఏది మీకు కంఫర్టబుల్ గా ఉంటే దాన్ని మీరు తీసుకోవచ్చు. అదంతా మన ఇష్టం, మనం చూస్ చేసుకోవచ్చు. సో దీని డిస్ప్లే సైజ్ వచ్చేసి వాటికంటే కూడా కొంచెం తక్కువే, కానీ క్వాలిటీ అయితే బాగుందన్నమాట. 1.43 inches అమౌల్డ్ డిస్ప్లేతో అయితే వస్తుంది. దీని బ్రైట్నెస్ మనం 600 nits వరకు కూడా పెంచుకోవచ్చు. దాంతోపాటు 660 Hz రిఫ్రెష్ రేట్ కూడా ఈ స్మార్ట్ వాచ్ కి అయితే ఉంది. సో ఇందాక చెప్పిన వాచ్ తో పోలిస్తే ఈ వాచ్ కి 600 nits బ్రైట్నెస్ తో వస్తుంది అనమాట ఈ వాచ్. సో దీని మీనింగ్ ఏంటంటే మనము ఎంత పెద్ద బ్రైట్ సన్లైట్ లో వాడినా, ఎట్లాంటి సిచ్యువేషన్ లో వాడినా, వెదర్ అంతా హీట్ ఎక్కిపోతున్నా కూడా మనకి ఈ వాచ్ క్లియర్ గా కనిపిస్తుంది అండ్ కరెక్ట్ గా పనిచేస్తుంది. అటు ఇటు స్టక్ అవ్వడము, ఆగిపోవడం లాంటివి ఏమీ జరగదు అనమాట. మనల్ని అస్సలు ఈ వాచ్ అనేది పెట్టదు. అలాగే ఈ వాచ్ 460x460 పిక్సెల్స్ తో అయితే మన ముందుకైతే వచ్చింది. దీని బ్యాటరీ యూసేజ్ వచ్చి నార్మల్ గా వాడితే మీకు 2 to 3 days వరకు వస్తుంది. బ్లూటూత్ కాలింగ్ తో మీరు యూజ్ చేస్తే ఓన్లీ 1 day వస్తుంది అనమాట. అలాగే దీంట్లో 300+ స్పోర్ట్స్ మోడ్స్ అండ్ 110+ వాచ్ ఫేసెస్ కూడా ఉన్నాయి. సో ఎక్స్ట్రాగా దీనికి వచ్చిన ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే TWS కనెక్షన్ ఉంది. అలాగే 4GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా దొరుకుతుంది. దాంతో పాటు మ్యూజిక్ స్టోరేజ్ సపరేట్ గా ఉంటుంది. అలాగే 5 ఇన్బిల్ట్ గేమ్స్ దీంట్లో అయితే మనకి వస్తున్నాయి అనమాట. ఈ వాచ్ గురించి చెప్పే ముందు దీని మన బడ్జెట్ ఫ్రెండ్లీ రేట్ లో ఉందని చెప్పాను కదా. సో ఆ రేట్ ఇప్పుడు మాట్లాడుకుంటే ఇది రేట్ వచ్చేసి ఓన్లీ 2800 రూపీస్ అనమాట. మనందరికీ అనుగుణంగా ఈ వాచ్ అయితే డిజైన్ ఉంటుంది. ఎండలో వెళ్ళినా కూడా ఈ వాచ్ మనకి బాగా కనిపిస్తుంది. మంచి ఫీచర్స్ కూడా ఉన్నాయి. సో ఐ థింక్ దిస్ ఈస్ ద బెస్ట్ వాచ్ ఫర్ యూ. సో ఈ మన వాచ్ లిస్ట్ లో మోస్ట్ రికమెండెడ్ అండ్ మోస్ట్ యూజ్డ్, మోస్ట్ పర్చేజ్డ్ వాచ్ వచ్చేసి బోట్ లూనర్ ఎంబ్లేస్ వాచ్ అనమాట. ఇది కూడా ఈ ఇయర్ లోనే లాంచ్ అయింది. చాలా వరకు దీన్నే వాడుతున్నారు. ఇప్పటి వరకు చెప్పిన వాచెస్ లో ఉన్న ఫీచర్స్ అన్ని కూడా దీంట్లో ఉన్నాయన్నమాట. సో దీని ఫీచర్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీని ప్రైస్ కూడా మనం తెలుసుకుందాం. ఈ వాచ్ మనకి రౌండ్ షేప్ అండ్ మెటల్ బాడీతో పాటు స్టెయిన్లెస్ స్టీల్ స్ట్రాప్స్ తో అయితే వస్తుంది. అలాగే మల్టీ ఫంక్షన్ క్రౌన్ బటన్ తో పాటు ఒక పుష్ బటన్ కూడా వస్తుంది అనమాట. లైక్ మనం ఇలా సపరేట్ గా వెళ్ళి చూస్ చేసుకోకుండా జస్ట్ ఇలా పుష్ 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 చేస్తే మనకి ఆ ఆప్షన్స్ అనేది ఈజీగా సెలెక్ట్ అయిపోతుంది అనమాట. సో దీని డిస్ప్లే సైజ్ వచ్చేసి 1.51 అమోల్డ్ డిస్ప్లేతో అయితే ఇది ఉంటుంది అనమాట.
550 nits బ్రైట్నెస్ తో అలాగే 466x466 పిక్సెల్స్ తో డిస్ప్లే అయితే మనకి వస్తుంది. సో దీని బ్లూటూత్ వర్షన్ వచ్చేసి 5.3 తో వస్తుంది. అండ్ దీంట్లో వచ్చే కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఏంటో చూద్దాం. ఇన్బిల్ట్ గేమ్స్, క్యాల్కులేటర్, రైజ్ టు వేక్ అండ్ వెదర్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఈ వాచ్ లో తెలుసుకోవచ్చు. అలాగే ఈ వాచ్ స్పెషాలిటీ ఏంటంటే యానిమేటెడ్ వాచ్ ఫేసెస్ ని కూడా ఈ వాచ్ మనకి సపోర్ట్ చేస్తుంది అనమాట. దీంట్లో మనకి 5 ఇన్బిల్ట్ వాచ్ ఫేసెస్ ఉంటాయి. అలాగే మనకి ఇష్టం వచ్చిన వాచ్ ఫేస్ ని అప్లోడ్ చేసుకోవచ్చు, మనకి నచ్చినట్టు కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో 100+ స్పోర్ట్స్ మోడ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇందులో చాలా అంటే చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ హైలీ రికమెండ్ వాచ్ అని కూడా చెప్పవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 3500 ఉంటుందన్నమాట. సో మీకు మంచి వాచ్ కావాలి అంటే ఖచ్చితంగా ఈ వాచ్ని అయితే కొనండి. లేకపోతే మీకు ఫాస్ట్ ట్రాక్ FS1 Pro లేకపోతే ఫైర్ బోల్ట్ ఇన్విన్సిబుల్ ప్లస్ ఈ 2 వాచెస్ కూడా మన బడ్జెట్లో చాలా మంచి వాచెస్గా ఉన్నాయి. సో ఈ వాచ్ అన్నింటినీ కూడా కన్సిడర్ చేసి ఫీచర్స్ అన్నింటినీ కూడా డిఫరెన్షియేట్ చేసుకొని మీకు ఏది కరెక్ట్గా ఉంది, మీ బడ్జెట్ ఫ్రెండ్లీ ఏది బాగుంది అన్న ఐడియాతో మీకు నచ్చిన వాచ్ అయితే కొనుక్కోండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే, నిజంగా హెల్ప్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.